ఒక చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళే ఈ రోజు ఎలా అయినా సరే ఫుల్గా చేపలు పట్టేయాలి. వారి చేతిలో ఉందా? వల వేయడం వారి చేతిలో ఉంది, కానీ అన్ని చేపలు పడిపోతాయన్నది తెలుసా? వాళ్ళకి తెలియదు. కానీ ఆ ఆశతో వలేసినప్పుడు వారు అనుకున్నట్టుగానే విస్తారమైన చేపలు పడినాయి అనుకోండి, వారు ఎలా వెళ్తారు ఇంటికి? చెప్పాలండి, సంతోషంగా వెళ్తారు వాళ్ళు. ఒకవేళ వారు వలేసారు, లాభం లేదు, ఒక్క చేప కూడా పడలేదు, ఏదో ప్లేస్ మారుతాం, కొద్దిగా ఎదరికి వేద్దాం అని చెప్పి వేసారు, అయినా ఒక చేప కూడా పడలేదు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ మొక్కలు ఎలా ఉంటాయి? వాలిపోతాయి లేదా? హలో ఏసేమో పని అయిందా అంటే పని అయింది, ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు నీరసంగా దిగులుగా ఇంటికి వెళ్తారు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి అలా వెళ్తావా? లేదు నువ్వు అనుకున్నట్టుగా విస్తారమైన చేపలు పట్టుకున్న వారు సంతోషంగా ఎలాగెళ్తారు అలా వెళ్తావా? అలా వెళ్ళాలి అంటే అపవిత్రతను అంతటినీ కూడా విడిచిపెట్టి పరిశుద్ధతను కలిగి నువ్వు ఇంటికి వెళ్ళాలి.